నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చినరావూరు సత్యనారాయణ పార్కు అభివృద్ధి పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. గోవర్ధన స్వామి ఆలయంలో పుష్కర జలంతో అష్టోత్తర కలశాభిషేకం. పవిత్ర కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో పట్టణంలోని గోవర్ధన స్వామి ఆలయంలో కృష్ణా పుష్కర జలాలతో అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. స్థానిక జిల్లా గ్రంథాలయం వద్ద గల గోవర్ధన స్వామి ఆలయంలో కృష్ణా పుష్కరాల సమయంలో మహావిష్ణువు అంశీభూతుడైన వైఖానస మహర్షి జయంతి రావడం విశేషమని తాళాయిపాలెం కృష్ణానది ప్రాంతం నుంచి కృష్ణా జలాలను సేకరించి ఉదయం 9 గంటలకు పట్టణంలో 108 కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు టి రఘు, మాధవ్ కుమార్, శ్రీనివాసమూర్తి, లక్ష్మీనారాయణ భట్టాచార్యులు, రాంబాబు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి దచ్చభామా సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానమునందు శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో మరియు భక్త బృందం యొక్క సహాయ సహకారములతో కృష్ణవేణి నదీ జలాలతో స్వామివారికి వీరికి విశేష సమనా కార్యక్రమము మరియు పుష్కర శోభాయాత్ర కార్యక్రమం కృష్ణా నదీ జలాలతో ఈ రోజున పట్టణంలో శోభాయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శోభాయాత్ర ద్వారా పట్టణానికే కాదు ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నటువంటి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు పురస్కరించుకొని గుంటూరు జిల్లా చిరంజీవియత ఉపాధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో స్థానిక వాహబ్ చౌక్, బోస్ రోడ్ డివైడర్స్ మధ్య మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి మేకల రవీంద్రబాబు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ 19వ తేదీన పొన్నూరులో జరగబోవు లక్ష తమలపాకు అర్చన అభిషేకాలను మెగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. ఇంట్రెస్ట్తో చేస్తున్న కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ముఖ్యంగా మనం అందరం కూడాను గర్వించదగ్గవి. రక్తదాన శిబిరాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడటం చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. ప్రతి ఇంట మొక్క నాటాలి, హరిత విప్లవం తేవాలి, కాలుష్యాన్ని పారద్రోలాలనేటువంటి నినాదాన్ని వనం మనం అనే కార్యక్రమం ప్రభుత్వ కార్యంతో పాటు మెగాస్టార్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటడం అనే కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం. తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా మన తెనాలిలో తొలి రోజు మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతమైందన్నారు. రెండో విడతగా 20వ తేదీన ప్రజల సౌకర్యార్థం బస్ షెల్టర్ల పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చిరంజీవి గారి 61వ జన్మదిన సందర్భంగా 22వ తేదీ జరగబోయే జన్మదినానికి ముందుగా గుంటూరు జిల్లా అసోసియేషన్ తెనాలి ఉపాధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మేకల రవీంద్రబాబు గారి సారథ్యంలో ఆల్ ఇండియా అధ్యక్షుడు స్వామినాయుడు గారి సారథ్యంలో తెనాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం సుమారుగా 5,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ దావూద్, తెనాలి పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు కాళహస్తి రఘు, తెనాలి పట్టణ రామ్ చరణ్ యువత అధ్యక్షులు షేక్ రఫీ, అల్లు అర్జున్ యువత అధ్యక్షులు పెసర్లంక రమణ, షేక్ మీరావలి, కాళేశ, నాంచారయ్య, మంచాల రామకృష్ణ, మణి, బి యశ్వంత్, వి గంగాధర్, ఆర్ శివ, పోతురాజు, షేక్ అస్లాం మెగా అభిమానులు పాల్గొన్నారు. స్థానిక పాండురంగపేటకు చెందిన వ్యాపారి బీసీ సంఘాల రాష్ట్ర నాయకుడు సింహాద్రి శంకర్రావు మంగళవారం రాత్రి అనారోగ్యంతో ఆయన స్వగృహంలో మరణించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు శంకర్రావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సింహాద్రి మరణం తీరంలోటని వ్యాఖ్యానించారు.
పలు వ్యాపారాలు చేసిన శంకర్రావు అనేక మందికి జీవనోపాధిని కల్పించారని కొనియాడారు. సింహాద్రి శంకర్రావు భౌతికాయాన్ని సందర్శించిన వారిలో తూళ్లూరు మోహన్ రావు, ఉదయ్ భాస్కర్, మాధవరావు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, దోసపాడు శివశంకర్రావు, గుడిపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. చిన్న చిన్న వ్యాపారాలు దాని మీద దృష్టి పెట్టి మరి అంచెలంచెలుగా ఎదిగి తెనాల్లో ఒక ప్రముఖమైన వ్యక్తిగా పేరు పొందినటువంటి సింహాద్రి శంకర్రావు గారు వారి యొక్క జీవిత చరిత్ర మరి అనేక రకమైనటువంటి మలుపులు తిరిగి మరి తెనాల్లో బ్రాందీ షాపులు అదేవిధంగా బార్లు కూడా నిర్వర్తించి చాలామంది పేద ప్రజలకి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి. మరి విద్య మీద ఆయనకి మక్కువ ఎక్కువగా ఉండి కొంతమంది విద్యార్థులకు కూడా ఆర్థిక సహకారం కూడా అందించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఒక చిన్న విరామం.